చెన్నై సూపర్ కింగ్స్ అదరగొట్టింది. వరుస పరాజయాల అనంతరం గొప్పగా పుంజుకొని తిరిగి గెలుపు బాట పట్టింది. సొంత మైదానంలో చెపాక్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో 76 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 10 పాయింట్లతో 6వ స్థానం నుంచి 3వ స్థానానికి ఎగబాకి ప్లే ఆఫ్ అవకాశాలు మెరుగుపరుచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన సిఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ 98, రిటిలో శతకాన్ని కోల్పోయాడు. డరెల్ మిచెల్ 52, శివన్ దుబే 39 కీలక ఇన్నింగ్స్ ఆడారు. అనంతరం ఛేదనలో సన్ రైజర్స్ 18.5 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది. మర్కరం 32 టాప్ స్కోరర్. సిఎస్కే బౌలర్లలో విశాల్ దేశ్పాండే 4 వికెట్లు, ముస్తఫిజర్ పతిరానా చెరో 2 వికెట్లు తీశారు. అయితే ఈ మ్యాచ్లో బ్యాటర్స్ మెరుపులు మెరిపించినప్పటికీ మహేంద్ర సింగ్ ధోని అరుదైన రికార్డు సాధించారు. ఐపీఎల్ చరిత్రలో 150 విజయాల్లో భాగమైన తొలి ఆటగాడిగా ఎంఎస్ ధోని రికార్డు సృష్టించాడు. ఐపీఎల్లో ఇప్పటివరకు ధోని 259 మ్యాచ్లు ఆడాడు. దాదాపు 60% మ్యాచ్ల్లో తమ జట్టు విజయాల్లో అతను భాగస్వామి అయ్యాడు. ఇక ఈ ఐపీఎల్ సీజన్లో ధోని ఒక్కసారి కూడా అవుట్ కాకపోవడం విశేషం. మాహి 9 మ్యాచ్ల్లో 7 సార్లు బ్యాటింగ్కు వచ్చాడు. 256 స్ట్రైక్ రేటుతో అజేయంగా 96 పరుగులు సాధించాడు. ఈ సీజన్లో రెండో అత్యధిక స్ట్రైక్ రేటు ధోనిదే కాగా సన్ రైజర్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ఈ అత్యుత్తమ ఫినిషర్కు 2 బంతులు మాత్రమే ఎదుర్కొనే అవకాశం వచ్చింది. తొలి బంతిని బౌండరీకి బాదిన మాహి రెండో బంతికి సింగిల్ తీశాడు.